మూవీ సూపర్ ఉందన్న. ప్రభాస్ కన్నా అమితాబ్ బచ్చన్ సూపర్. ఇంకా మామూలుగా లేదు సినిమా, గుమ్ముంది. ఆడియన్స్ మనకు నెక్స్ట్ ఫర్దర్ ఇలాంటి మూవీస్ రావాలి. అది మన జనరేషన్ చూసి నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవ్వాలి. నాగాశ్విన్ డైరెక్షన్ అయిన స్టోరీ అయినా నాగాశ్విన్కి అసలు ఎన్నో హ్యాట్స్ ఆఫ్ ఇంత చెప్పినా కూడా తన గురించి చాలా తక్కువే అనిపించిన మూవీ. అసలు మొత్తం బుర్రపాడు ఇచ్చిపాడు మూవీ. అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. మనం విన్నాం కదా, నో టాలీవుడ్ నో బాలీవుడ్ ఓన్లీ రెబల్వుడ్. అసలు అర్చి గొంతులు పోతున్నాయి. హైప్తోనే సగం మంది షుగర్ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. థియేటర్లో పూనకాలు వచ్చి పోతే రెస్పాన్సిబిలిటీ లేదు. ఇప్పుడు పిల్లలు పాఠాల్లో ఏం రాసుకుంటారు తెలుసా? మొన్నటి దాకా రామాయణం తెలుసు, భగవద్గీత తెలుసు, కానీ ఇప్పుడు కల్కి గురించి తెలుసుకుంటారు వాళ్ళు. కల్కిలో ప్రభాస్ ఏముండే, కల్కి 1 అంటే ఏంటిది, కల్కి 2 అంటే ఏంటిది, కల్కి 3 అంటే ఏంటిదో వాళ్ళు తెలుసుకోవాలి. అది నేను ఒకటే చెప్తున్నా, చిన్న పిల్లలకి పాఠాలు నేర్పించేది కల్కి. ఓన్లీ 1, 2, 3 దట్ ఈస్ ప్రభాస్. అమితాబ్ బచ్చన్ ఇండస్ట్రీలో ఇన్ని రోజులు పనిచేసింది కదా, నెవర్ బిఫోర్ క్యారెక్టర్ ఇది. అసలు ఇట్లాంటి క్యారెక్టర్ ఎప్పుడు చూడలే అమితాబ్ బచ్చన్. అసలు ఇంకా రాదు ఇంకా అట్లాంటి క్యారెక్టర్ అది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ప్రభాస్ కి సపోర్ట్ చేయాలని చెప్పి సుదర్శన్లో చూడడం జరిగింది. మాస్ జాతర అంటే నెక్స్ట్ లెవెల్, క్లైమాక్స్ అయితే ఇంకా గూస్ బంప్స్, ఇంకా వండర్ఫుల్. అంతే ఇట్లా ఉన్నారు కదా, ఎలా వేసారన్న? విజయ్ దేవరకొండ ఉన్నారు ఇలా. ఆయన ఎవరన్నా హీరో నాకు తెలియదు, ఇంతవరకు ఆయన ముఖం కూడా చూడలేదు. సారీ, విజయ్ దేవరకొండ అంటే నేను ఎవరో అడ్వర్టైజ్మెంట్లు జాంగీలు 10 తీస్తారేమో అనుకుని, ఆయన నా హీరో. నాకు కూడా సారీ. అరే అట్లానా మీరు చెప్పేదాకా నాకు విజయ్ దేవరకొండ నేను కూడా ఆశ్చర్యపోతున్నా. మా ప్రభాస్ అన్న దేవుడినే మేము చూసినాం, మళ్ళీ విజయ్ దేవరకొండ ఎవరో నాకు కూడా తెలియదు. మా ప్రభాస్ అన్న కోసం వచ్చినాం బ్లాక్ బస్టర్ సినిమా. ఎలా ఉందన్న కల్కి? బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ప్రభాస్ గారి అభిమానులు మా పవన్ కళ్యాణ్కి ఎట్లా సపోర్ట్ చేస్తారో, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ప్రభాస్ గారికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ప్రభాస్ అని యాక్టింగ్ కుమ్మేసిండు. సినిమా మాత్రం సూపర్ హిట్. జై ప్రభాస్, జై పవన్ కళ్యాణ్. మూవీ చాలా బాగుంది భయ్య. విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్, ఖచ్చితంగా వర్త్ వాచింగ్. కాన్సెప్ట్ ఏందన్న మూవీలో? అంతా మహాభారతం రిలేటెడ్ భయ్య. చూస్తే కానీ అర్థం కాదు, ఎక్స్ప్లెయిన్ చేస్తే వేస్ట్. అంటే చాలా మంది కన్ఫ్యూజన్ అంటారు మూవీ, మీరేం చెప్తారు భయ్య? కన్ఫ్యూజన్ ఉండాలి భయ్య, ఉంటేనే అప్పుడు నీకు మూవీ నెక్స్ట్ పార్ట్ ఏదో తెలుస్తుంది. ఊరికి వెళ్ళి చూస్తే చెప్పేస్తే అర్థం కాదు. ఖచ్చితంగా చూడాల్సిందే, వర్త్ వాచింగ్. ప్రభాస్ ఇంకా అమితాబ్ బచ్చన్ ఫైట్ ఎలా ఉందన్న? అసలు వాళ్ళ సీక్వెన్స్ కోసం ఇంకోసారి వెళ్ళొచ్చు భయ్య, అంత బాగుంది. సూపర్ ఉంది సినిమా. హైలైట్స్ అంటే అన్న, ప్రభాస్ అయితే మాత్రం చాలా బాగా చూపించారన్న. దోలవన్ సినిమా. కమల్ హాసన్ ఎలా ఉన్నాడు? మన కమల్ హాసన్ అయితే ఇప్పటి వరకు దశావతారంలో అన్నిట్లో వేసిన క్యారెక్టర్ కానీ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది, చాలా బాగా చూపించారు. అమితాబ్ బచ్చన్ గారు ఎలా చేశారు? అమితాబ్ బచ్చన్ మెయిన్ హీరో. అమితాబ్ బచ్చన్ అసలు సినిమాలో హీరో అమితాబ్ బచ్చన్ అన్న, ప్రభాస్ సపోర్టింగ్ రోల్. అంతే. కాన్సెప్ట్ ఏందన్న మూవీలో అసలు హైలైట్స్? ఇండియన్ మైథాలజీలో ఒక 2 క్యారెక్టర్లు తీసుకుని ఒక సినిమా చేశాడన్న, అశ్వత్థామ అండ్ కర్ణ. గ్రాఫిక్స్ మార్వెల్ లెవెల్లో ఉందా అన్న? మార్వెల్ లెవెల్లో అయితే ఉన్నాయన్న, హాలీవుడ్ లెవెల్లో అయితే గ్రాఫిక్స్ ఖచ్చితంగా ఉన్నాయి. చాలా బాగా చేశాడు. ఎన్ని క్రోర్స్ కలెక్ట్ చేశాను మూవీ? ఎన్ని కోట్లు అన్న? ఎన్ని చేస్తాడో అయితే తెలియదు, కానీ నాకైతే మాత్రం 2 కోట్లు ఇచ్చేయాలి అంతే. బాగుంది. సినిమాలో ఫైట్ స్కిప్ చేస్తాము, ఈ సినిమాలో ఫైట్ స్కిప్ లైక్ చూడాలనిపిస్తుంది ఫైట్స్. ఇంకా ప్రభాస్ని ఇప్పుడు ఏ విలన్ అయినా కొట్టేటప్పుడు ఎవరైనా డిస్కరేజ్ అవుతారు, అలాంటిది మేము ఎంజాయ్ చేస్తాం బాగా. అంటే అంత ఎలా అనిపించింది? స్టోరీ నెక్స్ట్ లెవెల్. మహాభారతం తెలిస్తేనే అర్థం అవుతుంది అంటారు, కానీ మహాభారతం తెలియని వాళ్ళకు కూడా ఈ సినిమా ఏంటంటే మహాభారతాన్ని తెలిసేటట్టు చేస్తుంది, మహాభారతాన్ని గొప్పతనాన్ని తెలిసేటట్టు చేస్తుంది. వండర్ఫుల్. అంతే. విజయ్ దేవరకొండ రోల్ ఎలా ఉందన్న? విజయ్ దేవరకొండ కొద్దిసేపు కనపడినా సరే ఇంపార్టెంట్ రోల్లో కనపడ్డాడు, మంచి రోల్లో కనపడ్డాడు. ప్రభాస్ ఎలా ఉన్నాడు అన్న? వాళ్ళు నెక్స్ట్ లెవెల్. ఆయన నాటీతనం కానీ, ఆయన కామెడీ టైమింగ్ కానీ, అండ్ లాస్ట్ మూమెంట్లో క్యారెక్టర్ చేంజ్ అవ్వద్ది. ఆయనది నెక్స్ట్ లెవెల్, అంతే, దాన్ని రివీల్ చేయకూడదు. అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ఫైట్స్ అన్ని ఎలా ఉన్నాయి అన్న? దేవుడు నెక్స్ట్ లెవెల్. అమితాబ్ బచ్చన్ గారు అయితే ఆయన ఏజ్ 70+ అయినా సరే ఆయన వండర్ఫుల్ యాక్టింగ్, వండర్ఫుల్ సీక్వెన్సెస్. గ్రాఫిక్స్ అంతా ఎలా అనిపిస్తుంది? గ్రాఫిక్స్ అంటే హాలీవుడ్ అనే రేంజ్ నుంచి గ్రాఫిక్స్ అంటే టాలీవుడ్ కూడా తీయగలుగుతారని చెప్పి నాగాశ్విన్ గారు నిరూపించగలిగారు. రాజమౌళి మించిపోయిన నాగాశ్విన్. రాజమౌళి గారే మించిపోయాడు ఈ నాగాశ్విన్ గారు. ఇంకా రాజమౌళి గారు ఇంకా ఎంతలా ఉంది వేస్తారని చెప్పి షాకింగ్గా ఉంది. మూవీ ఎలా ఉంది? ఓవరాల్గా 10/10 అని అంటారు. బేసికల్లీ 10/100 ఇవ్వచ్చు దీనికి రేటింగ్. సూపర్ మైండ్ బ్లోయింగ్ స్టార్ అంటే రెవలేరా, రెవల్ అంటే స్టారే అంతే. ప్రభాస్ అన్న కొట్టడం అంటే అది రావాలి కదా, ఆ స్టోరీ లైన్ అక్కడ నుంచి తీసుకురావాలి కదా. అలా గ్రాఫిక్స్ అంతే ఎలా ఉందన్న?
గ్రాఫిక్స్ అసలు హాలీవుడ్ రేంజ్.